ఫ్యాక్ట్ నంబర్ 1. బ్లాక్ హోల్ అనేది విశ్వంలో అత్యంత భయంకరమైన వస్తువు. ఇదొక భారీ నక్షత్రం పేలిపోయిన తర్వాత ఏర్పడుతుంది. దీని గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుంది అంటే లైట్ కూడా బయటికి రాలేదు. ఈవెంట్ హొరైజన్ అనే సరిహద్దు దాటి వెళ్తే తిరిగి రావడం అసాధ్యం. ఆశ్చర్యం ఏమిటంటే దగ్గరికి వెళ్తే టైం స్లో అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. సన్ ఒక సాధారణ అగ్నిగోళం కాదు. ఇది అణుసంయోగం జరుగుతున్న భారీ రియాక్టర్. ప్రతి సెకనుకు ఇది కోట్ల టన్నుల హైడ్రోజన్ని హీలియంగా మారుస్తుంది. ఈ ప్రక్రియలు ఉత్పత్తయ్యే శక్తి భూమిపై జీవితం కొనసాగడానికి కారణం. అవును, సూర్యుడి లోపల ఉష్ణోగ్రత సుమారు 15 మిలియన్ డిగ్రీలు సెల్సియస్. ఫ్యాక్ట్ నంబర్ 3. మూన్ ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్లు భూమి నుంచి దూరంగా వెళుతుంది. దీనికి కారణం టైడల్ ఫోర్సెస్. కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు చాలా చిన్నగా కనిపించవచ్చు. భవిష్యత్తులో సంపూర్ణ సూర్యగ్రహణాలు కూడా జరక్కపోవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 4. వీనస్ మీద ఒక రోజు దాని సంవత్సరం కంటే ఎక్కువ. ఇది చాలా నెమ్మదిగా తన అక్షంపై తిరుగుతుంది. అదే కాక ఇది వెనుక దిశలో తిరుగుతుంది. అక్కడి ఉష్ణోగ్రత 460 డిగ్రీలు సెల్సియస్ వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. 90 నిమిషాల్లో ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అక్కడున్న వ్యోమగాములు రోజుకు 16 సూర్యోదయాలు చూస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 6. మనకు కనిపించే నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువ. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వంలో ఉన్న నక్షత్రాలు భూమిపై ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ. ఫ్యాక్ట్ నంబర్ 7. మెరుపు ఉష్ణోగ్రత 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది సూర్యుడి ఉపరితలం కంటే ఎక్కువ వేడి. ఈ వేడిగాలి ఒక్కసారిగా విస్తరించడంతో గర్జన శబ్దం వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 8. విశ్వంలోని 85% పదార్థం మనకు కనిపించదు. దాన్నే డార్క్ మ్యాటర్ అంటారు. ఇది కాంతిని విడుదల చేయదు, కానీ గెలాక్సీల కదలికల ద్వారా దాని ఉనికిని గుర్తించగలిగారు. ఫ్యాక్ట్ నంబర్ 9. అంతరిక్షంలో భారీ నీటి మేఘాలున్నాయి. కొన్ని భూమి సముద్రాల కంటే పెద్దవి. అంటే జీవం అవకాశాలు ఇతర గ్రహాలపై కూడా ఉండవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 10. విశ్వం విస్తరిస్తోంది. గెలాక్సీలో ఒకదానికొకటి దూరం అవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకర విషయం, ఈ విస్తరణ వేగం పెరుగుతోంది. ఫ్యాక్ట్ నంబర్ 11. మన శరీరంలోని అన్ని కణాల డిఎన్ఏని కలిపితే అది సూర్యుడి దగ్గరకు వెళ్లి తిరిగి రావచ్చు. ఒక్క కణంలో ఉన్న డిఎన్ఏ పొడవు సుమారు 2 మీటర్లు. ఫ్యాక్ట్ నంబర్ 12. మన గుండె రోజుకు 1,00,000 సార్లు కొడుతుంది. జీవితకాలంలో సుమారు 3 బిలియన్ సార్లు. అది ఎప్పుడూ ఆగకుండా పనిచేసే అద్భుతమైన పంప్. ఫ్యాక్ట్ నంబర్ 13. మెదడు బరువు శరీర బరువులో 2% మాత్రమే, కానీ శక్తిలో 20% వినియోగిస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించినప్పుడు అలసటగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 14. రోజుకు 20,000 సార్లు కళ్ళు మూస్తాం. ఇది కళ్లను తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 15. మన శరీరంలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య మన కణాలకు సమానం. అవి జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 16. పిల్లలలో 300 ఎముకలుంటాయి. పెరిగే కొద్దీ కొన్ని కలిసిపోతాయి. పెద్దవారిలో 206 మాత్రమే. ఫ్యాక్ట్ నంబర్ 17. మన రక్తనాళాల పొడవు కలిపితే 1,00,000 కిలోమీటర్లు. ఇది భూమిని 2 సార్లు చుట్టేంత దూరం. ఫ్యాక్ట్ నంబర్ 18. మెదడులో నొప్పిగ్రాహికలు లేవు. అందుకే బ్రెయిన్ సర్జరీలో వ్యక్తి మెలకువగా ఉండగలడు. ఫ్యాక్ట్ నంబర్ 19. మనిషి సుమారు 1 ట్రిలియన్ వాసనలు గుర్తించగలడు. వాసన జ్ఞాపకాలను బలంగా ప్రభావితం చేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 20. మన జ్ఞాపకాలు స్థిరంగా ఉండవు. ప్రతిసారి గుర్తు చేసేటప్పుడు అవి కొంచెం మారతాయి. ఫ్యాక్ట్ నంబర్ 21. మన సముద్రాల్లో 95% ప్రాంతం ఇంకా పూర్తిగా అన్వేషించలేదు. లోతైన భాగాల్లో సూర్యకాంతి కూడా చేరదు. అక్కడ వింత జీవులు, బయోలూమినెసెంట్ ప్రాణులు ఉంటాయి. భూమిపై కంటే ఎక్కువ రహస్యాలు సముద్రం లోపల దాగి ఉండవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 22. అంటార్కిటికా మంచుతో కప్పబడి ఉన్నా ఇది ప్రపంచంలో అతిపెద్ద ఎడారి. ఎందుకంటే అక్కడ సంవత్సరానికి చాలా తక్కువ వర్షపాతం మాత్రమే పడుతుంది. చలితో కప్పబడిన ఎడారి. ఇదే అంటార్కిటికా ప్రత్యేకత. ఫ్యాక్ట్ నంబర్ 23. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇక్కడ ప్రపంచంలోని 75% అగ్నిపర్వతాలున్నాయి. భూకంపాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతాయి. ఇది భూమి టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ఫలితం. ఫ్యాక్ట్ నంబర్ 24. లేక్ హిలియర్ నీరు సహజంగానే గులాబీ రంగులో ఉంటుంది. దీనికి కారణం ప్రత్యేకమైన ఆల్గే మరియు బ్యాక్టీరియా. ఈ రంగు మారదు. బాటిల్లో తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 25. ఆక్టోపస్కి 3 గుండెలుంటాయి. 2 గుండెలు గిల్స్కి రక్తాన్ని పంపిస్తాయి. 1 శరీరానికి పంపిస్తుంది.
ఆసక్తికర విషయం, ఇది ఈరుతున్నప్పుడు ప్రధాన గుండె ఆగిపోతుంది. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ ఒక్క సపోర్ట్ మా తదుపరి వీడియోకి శక్తి అవుతుంది.